మిత్రులు ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు మన వ్యవసాయ క్షేత్రంలో కట్టి అను రవ్వతో సంగటి చేసుకున్నాం. ఈరోజు మన భోజనం కూడా అదేనండి. నేను సమయం ఉన్నప్పుడల్లా కూడా టీ అను రవ్వతో భోజనం చేసుకుని తినే ప్రయత్నం చేస్తాం. అలాగే మీరు గమనిస్తే గోమాత ఇచ్చిన పాలతో మనం పెరుగు చట్నీ చేసుకోవడం, మన దగ్గర కాసిన చిక్కుడుకాయలతో కర్రీ చేసుకోవడం, బహురూపి పిండితో మనం పిండి వంటలు తయారు చేసుకోవడం, భోజనం అనంతరం తినడానికి బెల్లం, ముందుగా నానబెట్టుకున్న నువ్వులు, మన దగ్గర కాసిన చక్కెరకేళి. ఈ రోజున సమతుల్యమైన ఆహారం మాట్లాడుతాం కదా. ప్రతి ఒక్కరూ కూడా చూసుకోవాల్సింది ఎంత సంపాదించి ఏం జాబ్ చేస్తున్నామో దానికంటే కూడా దాంతోపాటు ఇమ్యూనిటీ హిమోగ్లోబిన్ కూడా చెక్ చేయించుకోవాలి. ఈ రోజున చాలా మంది మాట్లాడుతున్నారు ఆరోగ్యం మీద ఇన్వెస్ట్ చేయండి అని. నేను చూస్తాను ఈ మధ్య సోషల్ మీడియాలో. ఏంటి అంటే ఆరోగ్యం మహాభాగ్యం. ఈ రోజున మనం చూస్తే ఫైబరు, ప్రోటీను, పీచు పదార్థం ఉన్న ఆహారం ప్రతిరోజు తీసుకోవాలి. కాల్షియం ఉన్న ఆహారం వల్లే అన్నీ వస్తాయి. ఈ రోజున ఐరన్ లోపంతో బాధపడే వాళ్ళు ఐరన్ టాబ్లెట్లు మిగతా ఉన్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు. ఇది నిజంగా చాలా బాధాకరంగా అండి. ఆహారం ద్వారా అన్నీ వస్తాయని ప్రతి ఒక్కరు గుర్తించాలి.